డైరెక్టర్ సార్ సార్ ఒకసారి ఇక్కడ అది మిషన్ మిషన్ రెడీ ఏం కాదు నిలవండి ఇక్కడ మధ్యలో అవసరం కదా సార్ సరే అంటే ప్యాడీ కావాలి జరిపే వచ్చినాయి అంటే ఎంత వచ్చింది మంచిగా వచ్చింది ఎంత ఎన్ని గింటలు వచ్చింది అంటే 35 నుంచి 40 గింటలు వచ్చింది ఎకరానికా ఎన్ని ఎకరాలు ఇచ్చినాం 2 ఎకరాలు ఇప్పుడు యాసం చేస్తాను 40 కోట్ల లోపల ఉండాలి చేసుకుంటారు అయిపోయింది తీసుకున్నాం సార్ కొంచెం క్లీన్ చేసుకోమని చెప్పండి సార్ ఇక్కడ అక్కడ కొంచెం అవుతుంది మన పంట కదా మీరు కొంచెం క్లీన్ చేసుకొని ఇస్తే అక్కడ స్టేట్ గవర్నమెంట్ మన ఎగ్జిబిషన్ కదా రిజెక్ట్ అవుతుంది జస్ట్ క్లీన్ చేసుకోండి కొంచెం క్లీన్ చేసి అన్న అసలే అన్న ఊళ్ళకి అసలే వానాకాలంలో చూసుకుంటే 2025-26లో మొక్కజొన్న వేయడం జరిగింది. అది కూడా మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కొనడం జరిగింది. 3,86,00,000 రైతుల అకౌంట్లో ఇమీడియట్లీ వేయడం జరిగింది వితిన్ 48 అవర్స్లో. ఈసారి 2100 ఎకరాలలో పండించడం జరిగింది. సార్ ఒక ఆధ్వర్యంలో ఈరోజు సెంటర్ ఇక్కడ మొదలైంది కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే రైతులకు మంచి నాణ్యమైన పంటను ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకోవాలని కోరుకుంటున్నాం. అంటే జస్ట్ తూడ్చుకోండి, అంత బాగానే ఉంది, పంట బాగానే ఉంటుంది ఎండాకాలం కాబట్టి. ఇంకా ఫర్దర్గా మన ప్రజాప్రతినిధులు మాట్లాడాలి. వారిని కోరడం మిగతా 3 మండలాలకు కొరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్కు మీ ఆధ్వర్యంలో మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఈ 3 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పినప్పుడు అప్పుడు తక్షణమే ఇబ్రాహీంపట్నం మండలంలో వారు మాట ఇచ్చినారు. మాట ప్రకారం వారు మాట నిలబెట్టుకొని మరి ఎక్కడ కూడా మన జిల్లాలో 4 సెంటర్లు ఎక్కడ ఓపెన్ చేయలే. వారికి మీ మీడియా ద్వారా, ఎందుకంటే ఇక్కడ మన కురుట్ల నియోజకవర్గంలో అత్యధికంగా పంట ఈ సంవత్సరం వచ్చింది. ఎందుకంటే మొక్కజొన్న అన్నది మీకు మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం కానీ, మెట్పల్లి కానీ, కొరుట్ల ప్రాంతంలో రైతులందరూ కూడా మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. ఇంతకుముందే మన రైతును గంగని అడిగిన ఎంత తీస్తావు అంటే ఎకరాన దాదాపు 30 క్వింటల మొక్కజొన్న ఉత్పత్తి చేస్తూ ఉన్నామని చెప్పినాం. అంటే అంత మంచి భూములు ఉన్నాయి. మరి సాగుకు మనం నీరు ఇస్తూ ఉన్నాం. మరి మంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎంతో కష్టంగా ఉన్నది. మరి ఎండి గారితో మాట్లాడి, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి కూడా ఆ జీవో కాపీని రిలీజ్ చేసి నాకు ఇమీడియట్గా వారు పెట్టినారు. వారికి ఆనాడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా నియోజకవర్గ కొరుట్ల నియోజకవర్గ పక్షాన ఈనాడు కూడా మీరు శ్రమ తీసుకొని మీరు రైతుల పక్షాన ఉన్నారు కాబట్టి నేను కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన మీకు మొత్తం మా
ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల తరఫున అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే డిఎం గారు చెప్పినాడు 48 గంటల్లో గతంలో రైతులకు డబ్బులు వేసినాం. అదేవిధంగా మరి మంత్రి గారు కూడా చెప్పిర్రు, రైతులందరూ కూడా గతంలో చెప్పిన బోనస్ ఇచ్చినాం వరి పంటకు. ఈసారి కొనుగోలు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేయలే. దాని గురించి మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మా వివరంగా చెప్తారు. ఎందుకంటే నిన్న జరిగినాయి కానీ మాకు వారు చెప్పిన మాటలు, కొంతమంది మేము ఇస్తామని ధర్నా చేస్తే వారితో మాట్లాడితే తక్షణమే ఈ ఏర్పాట్ల ప్రక్రియను ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. 100 సంవత్సరాల పైకి కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోయినా ఎవరున్నా పార్టీ అనేది కన్నతల్లి. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశం లోపల మీకు తెలుసు అన్న, స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ భారతదేశం ఈ విధంగా ఉండే. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటిధార ప్రాజెక్టులు కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఈ విధంగా నీటిధార ప్రాజెక్టులు కానీ అనేక యొక్క మార్పులు ఈ రాష్ట్రంలో, దేశంలో గరీబ్ హటావో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పక్షాన, దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ లోపల మరి వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంతో పోయినప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చాడు ఇంటికి. మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలండి. నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినారు, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేని తీసుకున్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన ఇబ్బందులు లోపల పోవద్దంటే చివరిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మా వంశీచంద్ర రెడ్డి కూడా వచ్చింది ఢిల్లీ తరఫున. అయినా కూడా నేను మనసు మార్చుకోవాలి. సరే, ఏదేమైనా కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2029లో కూడా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించిన విధంగా మేము పనిచేస్తాం. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము కష్టపడి పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా మేము దాటేసే దూరం చేయము. ఏదైతే వారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టినటువంటి 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంలో దాటేసే దూరం కానీ ఆ రోజు మీకు తెలుసు కదా అన్న, మీరందరూ సాక్ష్యం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏమన్నారు, కట్టబట్టేది దళితులు, ఊరేగింపు మన ఏదైనా ధర్నా చేసేది దళితులు, ప్రాణాలు అర్పించేది దళితులు, బీసీలు. ఏమన్నాడు, మొదటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి దళితుని చేస్తే తలనరుకుంటా అన్నాడు. ఏమో ఆ వర్గం చెందిన వాళ్ళకి మేము కేసీఆర్ని తలనరుకోమని అడగలే. మేము కేసీఆర్ని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కావాలని మేము అడగలే. వారే అన్నారండి, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా సాగునీరుకు నీళ్ళు అందిస్తా అన్నారు. ఏమైంది? ఒక్క పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కూడా వారు 10 సంవత్సరాల లోపల ఇందులో ఇల్లు కట్టించిందా, రేషన్ కార్డు ఇచ్చిందా, సన్నబియ్యం ఇచ్చిందా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చిందా, చెప్పబనండి. పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేసిన 2 సంవత్సరాల పైచిలకైంది. 2.5 సంవత్సరాలు 100% ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము మెప్పించి ఒప్పించి అవసరం అనుకుంటే మేము చేసిన మంచితనాన్ని ప్రజల ముందు పెడతాం తప్ప మేము విర్రబీగిపోయి మాట్లాడము. ఇక 2 సంవత్సరాలు అయితే మారుతుంది, ఇక సంవత్సరం అయితే మారుతుంది, ఇక ముంగడి జేబులు ఓట్లు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం ప్రభుత్వాలు మారుతాయని మాట్లాడితే ఎట్లా? ఏదేమైనా కూడా వారికి కూడా మాకు బాధాకరం. సార్ జగిత్యాల జర్నలిస్టులకు ఇండ్లు అయినాయి కానీ అవి కొద్దిగా పూర్తి చేసే కష్టాలు ఒకసారి ప్రత్యేకంగా టైం ఇస్తే మీరు 2 నెలలు భగవంతుడే మిమ్మల్ని